ముందుగా అందరికీ నమస్కారం అండి. సాయి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం ఏమిటంటే, బిడ్డ, నువ్వు రోజు పూజ చేసేటప్పుడు ఈ కొన్ని తప్పులు చేస్తున్నావు తల్లి. ఇవన్నీ తప్పకుండా సరిదిద్దుకో. నీ జీవితం తప్పకుండా మంచి మార్గంలో అలాగే మంచిగా నడుస్తుంది అని సాయిబాబా గారు మనతో ఈ సందేశాన్ని ఈరోజు ఇస్తున్నారు. మనం రోజు ఏ తప్పులు పూజలో చేస్తున్నామో సాయిబాబా గారి మాటల్లో మనం విందాం. బిడ్డ, పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నావు, తప్పకుండా సరి చేసుకో. బిడ్డ, పూజ అనేది కేవలం ఒక ఆచారం కాదు. అది భగవంతుని పట్ల మన భక్తిని వ్యక్తపరిచే పవిత్రమైన కర్మ. మన మనసుని శుద్ధి చేసుకోవడానికి, భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి చేసే ఈ పవిత్రమైన ప్రక్రియను మరింత శ్రద్ధగా, భక్తితో చేయాలి. కానీ చాలామంది కొంత అలవాటుగా, కొంత నిర్లక్ష్యంగా అన్ని ముఖ్యమైన విషయాలను పట్టించుకోకుండా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇవి చిన్నవి అనిపించవచ్చు, కానీ భక్తిపరంగా, శాస్త్రపరంగా చాలా ముఖ్యమైనవి బిడ్డ. ఈ తప్పులను సరి చేసుకుంటే మన పూజ మరింత పవిత్రంగా, ఫలప్రదంగా మారుతుంది. మొదటిది, శరీర శుద్ధి లేకుండా పూజ చేయడం. బిడ్డ, శరీర శుద్ధి లేకుండా భగవంతుడి ముందు నిలబడడం సమంజసం కాదు. ఉదయం లేవగానే ముఖం కూడా కడగకుండా నేరుగా పూజ చేయడం చూస్తాను. ఇది శాస్త్రపరంగా సరైన పద్ధతి కాదు. శుద్ధి ఎందుకు అవసరం అంటే, మనం భగవంతుని సన్నిధిలో పవిత్రంగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉంటే ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుంది. భగవంతుని పట్ల గౌరవం చూపించాలంటే శరీర శుద్ధి తప్పనిసరి. ఆ తప్పుని మనం ఎలా సరి చేసుకోవాలంటే, పూజకు ముందు తప్పకుండా స్నానం చేయాలి. కనీసం ముఖం కడిగి, చేతులు, కాళ్ళు శుభ్రపరచుకొని పూజలో పాల్గొనాలి బిడ్డ. రెండవది, జడను కట్టి పూజ చేయకపోవడం. బిడ్డ, ఒక మహిళ జడను విరబోసుకొని పూజ చేయడం మంచిది కాదు. తెరిచిన జడను అంటే శక్తి చీల్చిపోవడానికి సూచిక. జడ ఎందుకు కట్టాలి? విరబోసిన జడ అంటే అసంపూర్ణ శక్తి. క్రమశిక్షణగా జడ కట్టుకోవడం దేవతలకు ప్రీతికరం. నెగటివ్ ఎనర్జీని అరికట్టడానికి కూడా జడ కట్టడం అవసరం. దీనికోసం మనం ఏం చేయాలి అంటే, పూజ చేసేటప్పుడు తప్పకుండా జడను కట్టి శుభ్రంగా, క్రమశిక్షణగా ఉండాలి బిడ్డ. మూడవది, భక్తి కన్నా ప్రదర్శన ఎక్కువ అవ్వడం. బిడ్డ, పూజ అనేది మన హృదయంలో ఉండాలి, సోషల్ మీడియా కోసం కాదు. ఎందుకు ప్రదర్శన చేయకూడదు అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఫోటోల కంటే మన మనసు పవిత్రంగా ఉండాలి. పూజలో పూర్తిగా భగవంతుడిపై ధ్యానం ఉండాలి, ఇతరుల అభిప్రాయాలపై కాదు. దానికోసం మనం ఏం చేయాలి అంటే, పూజను హృదయపూర్వకంగా, నిశ్శబ్దంగా చేయాలి. ఇతరులకు చూపించాలనే ఆలోచనలను వదిలేయాలి. నాలుగవది, నైవేద్యం అపరిశుభ్రంగా ఉండడం. బిడ్డ, భగవంతునికి సమర్పించే ప్రసాదం ఎంతో పవిత్రమైనది. శుభ్రత ఎందుకు ముఖ్యమైనది అంటే, దేవునికి ఇచ్చే అన్నం, పండ్లు, ప్రసాదం శుభ్రంగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉన్నవి సమర్పిస్తే నైవేద్యం కాదని పండితులు చెబుతున్నారు. దానికోసం మనం ఏం చేయాలి అంటే, ప్రసాదం ప్రేమతో శుభ్రంగా తయారు చేసి సమర్పించాలి. ఐదవది, పూజా సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం. బిడ్డ, పూజ సమయంలో భగవంతుడి మీద మన ధ్యానం ఉండాలి.
ఎందుకు ఇది తప్పు అంటే మనసు పూర్తిగా భగవంతుడిపై ఉండాలి. పూజను అర్థహీనంగా చేయడం కన్నా పూర్తిగా ధ్యానం పెట్టడం ముఖ్యం. దీనికోసం మనం ఏం చేయాలి అంటే పూజ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ను పూర్తిగా ఆఫ్ లేదా సైలెంట్లో పెట్టాలి. 6వది, మంత్రాలను అర్థం లేకుండా ఉచ్చరించడం. బిడ్డ, మంత్రాలకు గొప్ప శక్తి ఉంది. ఎందుకు అర్థంతో చదవాలి అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది. శుద్ధమైన ఉచ్చారణతో పఠించాలి. అర్థం లేకుండా చదివితే ఫలితం తక్కువ. మంత్రాల అర్థాన్ని తెలుసుకొని ఉచ్చరిస్తే శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మనం ఏం చేయాలి అంటే మంత్రాల అర్థాన్ని తెలుసుకొని భక్తితో ఉచ్చరించాలి. 7వది, అశుద్ధమైన వస్త్రాలు ధరించడం. బిడ్డ, పూజ సమయంలో శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఎందుకు శుభ్రమైన దుస్తులే ధరించాలి అనే సందేహం మీకు రావచ్చు. పవిత్రతే భక్తికి మూలం. అశుద్ధమైన దుస్తులు మన ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తాయి. దీనికోసం మనం ఏం చేయాలి అంటే పూజ సమయంలో శుభ్రమైన సంప్రదాయ దుస్తులను ధరించాలి. 8వది, పూజ సమయంలో అసంపూర్ణమైన ధ్యానం. బిడ్డ, పూజలో మనస్సు పూర్తిగా భగవంతుడిపై ఉండాలి. ఎందుకు ధ్యానం ముఖ్యమైనది అనే సందేహం మీకు వస్తూ ఉండొచ్చు. భగవంతుని పట్ల మన ప్రేమను చూపించేది మన ధ్యానమే. పూజను అర్థంతో చేయాలి, అంతరాయాలు లేకుండా. దీనికోసం మనం ఏం చేయాలి అంటే పూజలో ఇతర ఆలోచనలను తొలగించి భగవంతుడిపై ధ్యానం పెట్టాలి. 9వది, నైవేద్యం అందరికీ పంచకుండా తినేయడం. బిడ్డ, భగవంతునికి సమర్పించిన నైవేద్యం ముందుగా అందరికీ పంచాలి. ఎందుకు పంచాలి అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది. నైవేద్యం భగవంతుడి ప్రసాదం. దాన్ని అందరికీ పంచితే మాంగళ్యం కలుగుతుంది. దీనికోసం మనం ఏం చేయాలి అంటే నైవేద్యాన్ని భక్తితో సమర్పించి అందరికీ పంచాలి. 10వది, పూజ అవశేషాలను నిర్లక్ష్యంగా పారేయడం. బిడ్డ, పూజలో ఉపయోగించిన వస్తువులను గౌరవంతో పారవేయాలి. ఎందుకు ఇది తప్పు అంటే పూజలో మిగిలిన పుష్పాలు, తీర్థం అపవిత్రంగా పారేయకూడదు. దేవుని పట్ల గౌరవం చూపించాలి. దీనికోసం మనం ఏం చేయాలి అంటే పూజలో మిగిలిన వస్తువులను గౌరవంగా పారేయాలి. బిడ్డ, ఈ చిన్న చిన్న తప్పులను మార్చుకుంటే మన పూజ మరింత పవిత్రంగా, ఫలప్రదంగా మారుతుంది. భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలంటే భక్తితో, శ్రద్ధతో, సంప్రదాయాలను గౌరవిస్తూ పూజ చేయాలి. కాబట్టి ఇక మీదట మనం ఈ తప్పులు చేయకుండా భగవంతుడిని పూర్తిగా భక్తితో పూజ చేద్దాం. విన్నారుగా సాయిబాబా గారు ఈరోజు మనకిస్తున్న సందేశాన్ని. మనం కూడా పూజ చేసే సమయంలో ఈ తప్పులను మళ్ళీ జరగకుండా చూసుకుందాం. భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దివ్యమైన సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.